నాన్న సంతాపం సందర్భంగా లక్షలాది మంది నాన్న అభిమానుల నడుమ కొడుగ్గా ఇది నా బాధ్యత, చనిపోయిన వారి ప్రతి కుటుంబానికి పోవాలి నేను ఆరోగ్యం చెప్పడం జరిగింది. ఇది నేను చేయకపోతే కొడుగ్గా నా బాధ్యత నేను నెరవేర్చుకుంటాను. దీనికి రాజకీయానికి కొంచెం సంబంధమే లేదు. మళ్ళీ సూర్యుడు కూడా తాడు చూడు, అందాకనే నీతోడు, మా రాజులెందరో వెళ్ళిపోయారు. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. నాన్న కోసం దాదాపుగా 660 మంది ఈ రోజుటికి ప్రాణ త్యాగాలు చేశారు. కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి అందరి కోసం కూడా నేను చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదు, మనలో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు, మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. నేను మీలో ఒకరిని అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి సవినయంగా సభాముఖంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఈ సభా వేదిక ద్వారా చేతులు జోడించి వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సంతాపాలు తెలుపుకుంటున్నాను. కొడుకుగా నా బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం నాకు. ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత అక్కడికి పోయినట్టు నా బాధ్యత నేను నెరవేర్చానా లేదా అన్నదానికి కొంచెం సమాధానం చెప్తాను. నేను చెప్పినాను, ఎవరు రాకపోయినా కానీ ఎవరు అతన్ని నేను కలవకపోతాను. అక్కడ నాన్న బతుకున్నాడు అన్న సంగతి క్లియర్. దేవుడు నా తోడుగా ఉన్నాడు, నాన్న బతికే ఉన్నాడు, ప్రతి గుండె చెప్పుల్లోనూ నాన్న ఉన్నాడు అనేది కనపడతాం. ఎప్పుడు కూడా తన ఆలోచనలు అన్ని కూడా రేపు లేదు, ఈ రోజే అన్ని చేసేయాలి. ఏదన్నా ప్రాజెక్ట్ కట్టాలి అంటే పోలవరం ప్రాజెక్టుకు నాకు తెలిసి స్టార్ట్ చేసినప్పటికీ అన్ని క్లియరెన్స్ లేవు. క్లియరెన్స్ వచ్చేస్తుంది, అందులోపలనే గాని చేద్దాం. నాగార్జున సాగర్ కట్టినప్పుడు అన్ని క్లియరెన్స్ ఉన్నాయా? అదే రకంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కొలరాడో, అమెరికాలో కొలరాడో లిఫ్ట్ about 570 meters, 500 meters. That is supposed to be lift irrigation, but that is the biggest lift. Americans కొలరాడో చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ప్రాణహిత సేవలు ఎందుకు చేయలేమని చెప్పి 600 మీటర్లు లిఫ్ట్, 38,500 కోట్ల ప్రాజెక్టు, 17 లక్షల ఎకరాలకు దాదాపుగా సాగులు అందించే ప్రాజెక్టు, మధ్యలో చాలా గ్రామాలకు సాగులు అందించారు. అంతవరకు కూడా ఇటువంటివి చేయగలుగుతామా? నువ్వు కూడా కారణం ఏంటంటే గోదావరి ఇట్లుంటుంది, తెలంగాణ ప్రాంతం అంతా ఇట్లుంటుంది, అది ఉంటుంది తెలంగాణ ప్రాంతం. ఇక్కడ సముద్రంలో ఇట్లా కలుస్తుంది, ఇక్కడ కోస్తాను, ఇక్కడ లిఫ్ట్ కట్టి ఇక్కడ తెలంగాణ నేను ఇట్లా ఇవ్వాలి. అది ఎవరికి కూడా ఆలోచన కూడా లేదు అసలు. ఊరికి అందని ప్రాజెక్ట్, ఎవరు కన్సీవ్ చేయని ప్రాజెక్ట్. ఈ బేసిక్లీ నాకు నేర్పించేవాడు చదవడం పేపర్. నాకు ఈ రోజు కూడా నా దగ్గర పేపర్ ఉంది.
తన స్వాక్షరాలతో అక్షరాలతో రాసిన పేర్లు నా దగ్గర అట్టే పెట్టుకుంది. గోదావరి నది చూపు నది గీసేది, కృష్ణా నది ఇట్లా పోతాం కింద ప్యారలల్ ఇట్లా పోతాం, కృష్ణా నది ఇట్లా గీసేది. ఇక్కడ నుంచి పోలవరం ప్రాజెక్టు, ఇక్కడ నుంచి హౌ ఈస్ గోయింగ్ టు లింక్ ద వాటర్ టు నాగార్జున సాగర్ అండ్ కృష్ణా వాటర్స్ because they will not go to Nagarjuna Sagar, Srisailam నుంచి our Rayalaseema పెట్టాలి. And how Godavari waters 200 TMC goes into the sea. దాంట్లో ఉత్తరాంధ్ర సుజల సెవంతి అనేది ఉత్తరాంధ్రకు తీసుకోవాలి. యువతల పక్క మళ్ళా హౌ దిస్ ఇస్ గోయింగ్ టు కమ్ కృష్ణా నదికి అనుసంధానం, మళ్ళా బొమ్మగూడెం ప్లాట్ఫామ్ దగ్గర హౌ ద ప్రాజెక్ట్ నెక్స్ట్ ద వాటర్. అప్పుడప్పుడు నాకు చెప్పేది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉందా, వాట్ విజన్ హీ హ్యాడ్ అనేది అప్పుడప్పుడు ఎన్నో సందర్భాలు చెప్పేది. నాన్న ఏదన్నా కూడా అనుకుంటే చేసేది అక్కడ. If there is one person who could do that was ఆయన చేయలేకపోతే ఎవరు చేయలేదు. కమిట్మెంట్ ఆ మేలు జరగాల, గ్రామీణ ఎకానమీ అనే దాని మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. గ్రామీణ ఎకానమీ బాగుపడాలి అని అంటే జిల్లా బాగుపడాలి, తాలూకా బాగుపడాలి, పల్లె బాగుపడాలి అని అంటే నీళ్లు వారి దగ్గర తీసుకొని పోగలిగితేనే, వర్షం ఆధారంగానే కాకుండా నీళ్ళు సముద్రంలోకి కలిసిపోయే నీళ్ళను సముద్రంలోకి కలిసిపోకుండా కెనాళ్ళ ద్వారా నీళ్లు వాళ్ళ దగ్గరికి తీసుకొని పోగలిగితేనే అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఆ ఊర్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడుతుంది. దాని ద్వారా జిల్లా పర్ క్యాపిటల్ ఇన్కమ్, దాని ద్వారా రైతులు బాగుపడతారు గట్టిగా నమ్మారు. ఆ నమ్మకంలోనే భాగంగానే 1 కోటి ఎకరాలకు 1,80,000 కోట్లు అంటే దట్ మీన్స్ ఒక్కొక్క ఎకరాకు 1,80,000 రూపాయలు. ప్రతి రైతుకు తాను 1,80,000 రూపాయలు వాళ్ళ జోబీలో డబ్బు పెట్టండి. 1,80,000 కోట్లతో 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించే కార్యక్రమం. అంతవరకు భూమి రేటు 30,000 రూపాయలు ఉన్న భూమి రేటు, 40,000 ఉన్న భూమి రేటు ఈ 1,80,000 యాడ్ అయ్యేసరికి 1,80,000 + 40,000 రూపాయలు అయ్యే పరిస్థితి. ముఖ్యమంత్రి అంటే ఇలా చనిపోయిన తర్వాత బ్రతకగలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి, మంచి ముఖ్యమంత్రి. దశాబ్దాల తరబడి తనను మర్చిపోలేని వ్యక్తి ఎవరన్నా ఉంటే అటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా తనలాగా ఉండాలి. చనిపోయిన తర్వాత కూడా ఇంకోటి ప్రధానంగా నమ్మింది ఏంటంటే గ్రామీణ ఎకానమీ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. దాంట్లో భాగంగానే ప్రతి మహిళలు, ప్రతి అక్క, ప్రతి చెల్లెళ్ళు లక్షాధికారి చేయాలి. ఆ లక్షాధికారి చేసే ఉద్దేశం ఏంటంటే బ్యాంకుల నుంచి వాళ్ళకు 10%కో 12%కో రూపాయి ఉంటుంది బ్యాంకులు తప్పించినప్పుడు దాన్ని మనం ఆవుల వడ్డీకి, ఆవుల వడ్డీ స్కీమ్ అనేది దేశవ్యాప్తంగా ఎక్కడ ఎవరు చేయలేదు, ఆలోచన కూడా చేయలేదు. డ్వాక్రా మహిళలకు 11,000 కోట్ల రూపాయలు అప్పులిప్పించే ఏర్పాటు. తెలుగుదేశం పార్టీ అధికారంలో చివరి సంవత్సరంలో కేవలం 700 కోట్ల రూపాయలు అప్పులు ఇస్తే ఇవాళ 11,000 కోట్ల రూపాయల అప్పులు. ఇంత చేశాం కాబట్టి ఇంత సుఖంగా ఉన్నారు ప్రజలు. అక్కడే ఆలోచన